విషపు చెతను విషము కొనుట విషమే తలపన్నది వృత్తాన ప్రాంతం. తేలికగా పడిపోవాలనుకుందనుకోండి ఆ పద్యం, గోపకాంతలు ఎలా మాట్లాడతారో అలా పడాలనుకోండి పద్యం. అందుకని సహజ పాండితీ ప్రకర్ష. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. వెనక పలికిన వాడు రామచంద్రమూర్తి. అందుకని అలా వచ్చింది ఆయన కలంలోంచి. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా. ఈ మాట అనాలంటే సంస్కారం ఉండాలి. ఇంకో ఇంట్లో శుభం జరిగిందనుకోండి, ఏమండి వాడికి శుభం జరిగిందిట అన్నారనుకోండి, మన స్నేహితుడే, ఆ స్నేహితుడికి శుభం జరిగిందిట అన్నారనుకోండి, అబ్బబ్బా ఎంత మంచి మాట చెప్పావో, ఇవాళ నా చెవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో, ఇంత మంచి మాట విన్నాను అని అనాలి. అంటే ఎంత మంచి హృదయం ఉండాలండి దానికి. అటువంటి సహృదయం లేకపోతే ఆ మాట అనడం. వింటి మొదలలార వీనులలర. మన యశోద చిన్న మగవానికనట. చిన్న మగవానికి అనడం ఏమిటండి?